షేక్ అన్వర్ గారి మిలీనియర్స్ వెల్త్ క్రియేషన్ వర్క్ షాప్ నవంబర్ 20న నిర్వహిస్తున్న ప్రోగ్రాంలో జాయిన్ అవ్వాలనుకుంటే వెంటనే సంప్రదించండి. నమస్కారం మేడం. చాలా మంది కూడా ఎస్పెషల్లీ మనము ప్రెగ్నెంట్ టైంలో ఉన్నప్పుడు వాళ్ళు పెట్టుకునే ఇమేజెస్ కావచ్చు, చూసే విజన్ ఏదైతే ఉందో అవన్నీ కూడా పాజిటివ్ గా ఉండాలి, బేబీకి పాజిటివ్ గా వెళ్ళాలి అని అంటారు. అదే ఒక్కసారి కనుక మనం ఆలోచిస్తే మనం ఉన్న సరౌండింగ్స్ ఇంట్లోనే ఎలాంటి ఇమేజెస్ పెట్టుకుంటే మనకి మనీ క్రియేట్ చేసుకోవడానికి ఇంపాక్ట్ అనేది బాగుంటుంది అంటారు. ఎస్, ఇమేజెస్ గుర్తుపెట్టుకుని బ్రెయిన్ లాంగ్వేజ్ ఈజ్ ఏ ఇమేజ్ లాంగ్వేజ్, పిక్చర్ లాంగ్వేజ్ అనమాట. మనం బ్రెయిన్ యాజ్ అ సైకాలజిస్ట్ గా నేను తెలుసుకున్న విషయం ఏంటంటే మన బ్రెయిన్ ఎక్కువగా పిక్చర్స్ని గుర్తించుకుంటుంది, పేర్లు మర్చిపోతుంటుంది. అందుకే చూడండి, ఎవరైనా మనకి అంటే మైండ్లో గుర్తొస్తుంటారు కానీ వాళ్ళ ఫేస్ బాగా గుర్తొస్తుంది కానీ అరే వాళ్ళ పేరు గుర్తు రావట్లేదు, బికాస్ మన బ్రెయిన్ రెండు రకాలుగా ఉంటుంది, లెఫ్ట్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్. రైట్ బ్రెయిన్ ఈజ్ ఎ జీనియస్ బ్రెయిన్. రైట్ బ్రెయిన్ అంటే పిక్చర్స్, కలర్స్ ఇలాంటివన్నీ కనెక్ట్ చేసుకుంటారు అనమాట. లెఫ్ట్ బ్రెయిన్ అంటే నార్మల్స్, ఇవి నెంబర్స్ ఇలాంటి వాటిని. మనకి రీసెర్చ్ ప్రకారం రైట్ బ్రెయిన్ ఈజ్ వెరీ పవర్ఫుల్. అయితే మీరు నిజంగా మీ రైట్ బ్రెయిన్ యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే, జీనియస్ అవ్వాలనుకుంటే, నేను నవంబర్ 20న మనీ అట్రాక్షన్ వర్క్షాప్. అంటే ఈ రైట్ బ్రెయిన్ ఏంటంటే విజువల్ బ్రెయిన్ అంటారు, నేను గుర్తుపెట్టుకోండి. దిస్ ఇస్ అ లాజికల్ బ్రెయిన్, లెఫ్ట్ బ్రెయిన్ ఈజ్ ఎ లాజికల్ బ్రెయిన్, రైట్ బ్రెయిన్ ఈజ్ ఎ మ్యాజికల్ బ్రెయిన్. మీరు మ్యాజికల్ బ్రెయిన్ యాక్టివేట్ చేసుకోవాలనుకుంటే నవంబర్ 20 మనీ అట్రాక్షన్ వర్క్షాప్లో రైట్ బ్రెయిన్ ఎలా వాడాలి, జీనియస్ పీపుల్ ఎలా వాడతారు, సో రైట్ బ్రెయిన్ ఉన్న పవర్ అంటే అన్లాక్ ఎలా చేయొచ్చు అని నేను ఉంటుంది అనమాట. దాన్ని పిఎంఈ అంటారు. పిఎంఈ అంటే ఏంటిది అనే టెక్నిక్స్ నేను నవంబర్ 20 అట్రాక్షన్ వర్క్షాప్లో నేను రివీల్ చేయబోతున్నా, జాగ్రత్తగా ఉండండి. సో ఈ వర్క్షాప్ రావాలనుకున్న వాళ్ళు కింద కనిపిస్తున్న నెంబర్కి ఇమీడియట్గా కాంటాక్ట్ అవ్వండి. ఎందుకంటే నవంబర్ 20 ఈవెంట్లో ఇంతవరకు మీరు ఎక్కడ వినని చూడని పవర్ఫుల్ లా ఆఫ్ అట్రాక్షన్లో మోస్ట్ అడ్వాన్స్ టెక్నిక్స్ నేను చెప్పబోతున్నాను నవంబర్ 20న. సో అయితే ఈ వీడియోలో మన ఇమేజ్ గురించి మనం మాట్లాడదాం. చూడండి, చాలా ఫన్నీగా అనిపిస్తుంది, బట్ ఇట్స్ ఎ వెరీ పవర్ఫుల్ టెక్నిక్. ఏంటనంటే సీతాకోక చిలుక పెయింటింగ్ ఇంట్లో పెడితే కలిగే లాభాలు ఏంటి, ఇది మీరు విన్నప్పుడు మళ్ళీ ఇంకోసారి చెప్తున్నాను. ఊరిక పెయింటింగ్ పెడితే డబ్బులు వస్తాయా, పెయింటింగ్ పెడితే లాభాలు వస్తాయి అని మీరు అనుకోవచ్చు. సో ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇమేజ్ ఎంత పవర్ఫుల్ క్రియేట్ చేస్తుంది అంటే మన వైబ్రేషన్, మన మూడ్, ఇవన్నీ క్రియేట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక పుర్రె బొమ్మ పెట్టుకున్నారు అనుకోండి, ఇంట్లో బెడ్రూమ్లో పుర్రె బొమ్మ పెట్టుకున్నారు, పుర్రె బొమ్మ, స్కెల్టన్ బొమ్మ పెట్టుకుంటారు ఎవరైనా, ఇమేజ్ పెట్టుకోరు. ఎందుకంటే అది చూడగానే మనకు ఒక లో ఎనర్జీ వస్తుంది. ఇక్కడ ఇన్ని ఉంటుండగా నేను దీని మీద చాలా రీసెర్చ్ చేసి నేను వీడియో చూస్తున్నాను. ఏంటనంటే ఎందుకంటే గొంగల పురుగు, మళ్ళీ చెప్తాను, గొంగల పురుగు సీతాకోక చిలుగ్గా మారుతుంది. గొంగల పురుగు ఉన్నప్పుడు ఎవరు పట్టించుకోరు, దగ్గరికి వచ్చినా ఇసిరేస్తుంటారు, కర్ర పట్టుకుని ఇలా తోసేస్తుంటారు అనమాట. బట్ అదే గొంగల పురుగు దూరంగా మిమ్మల్ని చాలా మంది దూరంగా ఇసిరేవచ్చు గొంగల పురుగు అనుకుని, కానీ మీరేం చేయాలి సార్, అక్కడికి వెళ్ళి అక్కడ ఉండిపోవద్దు, అక్కడ సీతాకోక చిలుగ్గా మారిపోయి మళ్ళీ మీరు దగ్గరికి వచ్చారనుకోండి, మీ వెనకాతల పీపులే పరిగెడతారు అనమాట. సో ఇక్కడ అందుకే ఈ సీతాకోక చిలుక మీనింగ్ ఎందుకు ఇటువంటి ఇమేజ్ మీరు ఇంట్లో పెట్టుకోవాలి, బెడ్రూమ్లో కానీ హాల్లో కానీ అంటే ఇది ఏం చెప్తుంది తెలుసా, కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి, లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అని చెప్పేసి. అంటే కలర్ఫుల్గా చిన్నపిల్లలు చాలా ఎక్కువ ఇష్టపడుతుంటారు. ఈ ఇమేజ్ మీరు ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఒకసారి చూద్దాం రీసెర్చ్ ప్రకారం ఏంటి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ మీరు పాయింట్ ఏంటి, ఆ ఇమేజ్ జాగ్రత్త చూడండి. ఇమేజ్ ఇది వీడియో చాలా పవర్ఫుల్ వీడియో, జాగ్రత్తగా ఉండండి. సీతాకోక చిలుక ఇలాంటి ఇమేజ్ ఇంట్లో పెట్టుకోవడం వల్ల దర్ ఇస్ ఎనర్జీ కాల్డ్ చి ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి, CHI ఎనర్జీ అంటారు దీన్ని. సో చి ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీ. కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి CHI ఎనర్జీ. చి ఎనర్జీ అంటే పాజిటివ్ ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి. సో దీన్ని ఫెంగ్షీ భాషలో చి ఎనర్జీ అంటారు. ఈ ఇమేజ్ పెట్టుకోవడం వల్ల ఇంట్లోకి ప్రాణశక్తి వస్తుందండి, ఇంట్లోకి. దిస్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్ టెక్నిక్. ఒకసారి చూద్దాం, సార్ నిజంగా పెట్టుకుంటే వస్తాయా, ఎక్కడ పెట్టుకోవాలి? అయితే చాలా మంది మళ్ళీ డౌట్, సార్ ఎక్కడ పెట్టుకోవాలి? చూడండి, ఇమేజ్ మళ్ళీ చూపిస్తున్నాను. ఇది మీరు బెడ్రూమ్లో పెట్టుకోవచ్చు, లివింగ్ రూమ్లో పెట్టుకోవచ్చు, అండ్ ఇంకా సార్ నిజంగా అలా పెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉన్నారా, నేను చూపిస్తాను. చూడండి, కొన్ని ఇమేజెస్ చూపిస్తున్నాను. నేను చాలా స్టార్ హోటల్స్కి వెళ్ళాను, డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు, అరే ఇక్కడ ఏంటి బటర్ఫ్లై ఎందుకు పెట్టారు, చాలా జంతువులు ఉన్నాయి కదా, లేదా చాలా రకరకాల పక్షులు ఉన్నాయి కదా, సో వాటి ఇమేజెస్ ఎందుకు పెట్టలేదని అంటే ఇక్కడ చూడండి, ఈ పిక్చర్స్ మీరు ఇలా మీ లివింగ్ రూమ్లో సోఫా వెనకాతలు పెట్టుకోవచ్చు. అండ్ మీ రూమ్ కలర్ఫుల్గా ఉంటుంది, లైఫ్ కూడా కలర్ఫుల్గా ఉంటుందండి. సో కింద కామెంట్ మళ్ళీ టైప్ చేయండి, మై లైఫ్ ఈజ్ సో బ్యూటిఫుల్ అని. అండ్ ఇంకొకటి ఇలా చూడండి, ఇప్పుడు లేటెస్ట్గా చాలా మంది ఆర్కిటెక్చర్స్ కానీ ఈ హౌస్ డిజైన్ చేసే వాళ్ళందరూ కూడా ఇలాంటి ఇమేజ్ వాల్ పేపర్స్ పెట్టుకుంటున్నారు అనమాట. మీ సోఫా వెనక అలాంటి పెట్టుకోండి, చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉంటుంది. ఇందాక చెప్పినట్టు హాలు కలర్ఫుల్గా ఉంటుంది, లైఫ్ కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ ఇంకా మీరు తీసుకుంటే లా ఆఫ్ అట్రాక్షన్ ప్రకారం ఎప్పుడైనా మన ఇంట్లోకి బటర్ఫ్లైస్ వచ్చినా, మీరు ఎక్కడికైనా ప్లేస్కి వెళ్తున్నప్పుడు బటర్ఫ్లైస్ మీ బండి మీద వచ్చి వాలేయండి, లేదా మీ చేతి మీద వచ్చి వాలే, మీ భుజం మీద వచ్చి వాలే,
మీ కార్ మీద వచ్చి వాలే. దాని అర్థం ఏంటంటే మీరు వెళ్తున్న ప్లేస్ మంచిది, అదొక పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. అప్పుడప్పుడు యూనివర్స్ మేడం అదొక ఇండికేషన్ అంటే యూనివర్స్ ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. యూనివర్స్ ఏం చేస్తుంది అంటే బటర్ఫ్లైస్ ద్వారా మనకు ఒక మెసేజ్ ఇస్తుంది అనమాట. మెసేజ్ మీరు ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు బటర్ఫ్లైస్ మీ వెనకాతలు ఫాలో అవుతున్నా, అప్పుడప్పుడు మన నైట్ టైం చూడండి, ఈవినింగ్స్ తర్వాత మనం వెళ్తున్న మన వెనకాతలు దోమలు ఫాలో అవుతాయి. బట్ అలా మీరు ఎక్కడికైనా ప్లేస్కి వెళ్తున్నప్పుడు బటర్ఫ్లైస్ మిమ్మల్ని ఫాలో అయినా వచ్చి వాలినా దాని అర్థం ఏంటంటే యూనివర్స్ మీకు ఒక పాజిటివ్ సైన్ ఇస్తుందని అర్థం. మంచి జరుగుతుంది, హ్యాపీగా వెళ్ళండి, మంచి జరుగుతుంది. సో బెడ్రూమ్లో చూడండి, కొంతమంది ఈ విధంగా వాల్పేపర్స్ వేసుకుంటున్నారు, ఇంకొంతమంది ఈ విధంగా కూడా వాల్పేపర్ వేసుకుంటున్నారు. సో దాని అర్థం మళ్ళీ చెప్తున్నాను, అది మీరు చూసినప్పుడు అనుకోవాలి, మీరు ఎప్పుడైనా కష్టాలు ఉన్నప్పుడు, ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు నా లైఫ్ బటర్ఫ్లైగా హ్యాపీగా ఫ్లై అవుతాను. ఇంకోటి బటర్ఫ్లై ఏం చేస్తుందంటే గొంగళి పురుగు ఎప్పుడు గాల్లోకి ఎగరదు. గొంగళి పురుగు ఎప్పుడు నేల మీద ఉంటుందండి, నేల మీద. బట్ ఎప్పుడైతే గొంగళి పురుగు సీతాకోచిలుగా మారుతుందో అది గాల్లోనే ఎక్కువ ఉంటుంది అనమాట. గాల్లోనే అంటే మన లైఫ్, మన దేవుడు ఏం చెప్తున్నాడు, యూనివర్స్ ఏం చెప్తుందంటే నువ్వు గొంగళి పురుగు ఉంటే బాధపడకు, ఏదో ఒక రోజు నువ్వు కూడా సీతాకోచిలుగా అవుతావు, గాల్లో ఎగురుతావు. ఇది పాయింట్ అండి. ఈ విధంగా మీరు ఇమేజెస్ పెట్టుకోవచ్చు. అండ్ లేటెస్ట్గా ఇప్పుడు చూడండి, ఇవి కూడా చాలా ట్రెండింగ్లో ఉన్నాయి. ఎటువంటి ఇమేజెస్ ట్రెండింగ్లో ఉన్నాయంటే బటర్ఫ్లై ఇమేజెస్ చూడండి. అక్కడ మీరు చూస్తుంటే ఒక రకమైన మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ వస్తాయట. ఇంకా లేటెస్ట్, ఇంకా చాలామంది లేటెస్ట్ అడ్వాన్స్ టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు. బటర్ఫ్లైస్ని మీరు చూడండి, మళ్ళీ చెప్తున్నాను, పెద్ద పెద్ద లైక్ బిల్డింగ్స్లో అలాంటి వాటిలో, ఎయిర్పోర్ట్స్లో ఇలాంటి ఇమేజెస్ ఉంటాయి. కానీ అది బటర్ఫ్లై ఉందని కూడా మనకు తెలియదు. ఈవెన్ మీరు చూసుకుంటే ఇది కూడా ఒక బటర్ఫ్లై ఇమేజ్ అనమాట. మీరు కావాలంటే గూగుల్కి వెళ్ళి సెర్చ్ చేయండి, ఈ ఇమేజ్ మీకు వస్తుంది. ఇది కూడా మీరు పెట్టుకోవచ్చు. దానివల్ల ఒక పాజిటివ్ వైబ్రేషన్స్. అండ్ ఇంకొకటి జాగ్రత్త ఉండి, బటర్ఫ్లై మీరు చూస్తే అది ఇన్ఫినిటీ షేప్లో ఉంటుంది. జాగ్రత్త చూడండి, ఇన్ఫినిటీ షేప్. మీరు జాగ్రత్త ఒక్కసారి దాన్ని బటర్ఫ్లైని జాగ్రత్త చూడండి, అలా వచ్చి మళ్ళీ అలా వెళ్ళండి, మళ్ళీ అలా వెళ్ళండి, మళ్ళీ అలా వెళ్ళండి. దిస్ ఇస్ ఇన్ఫినిటీ షేప్. సో నా క్లాసెస్కి వచ్చిన తర్వాత ఇన్ఫినిటీ మేనిఫెస్టేషన్ కింద కామెంట్ బాక్స్లో టైప్ చేయండి. ఈసారి November 20 దీనికి కొంచెం అడ్వాన్స్ టెక్నిక్ నేను చెప్పబోతున్నా. ఇన్ఫినిటీ మేనిఫెస్టేషన్, దిస్ ఇస్ వెరీ వెరీ పవర్ఫుల్. సో ఇమేజ్ మీరు పెట్టుకోండి, మీ ఆఫీస్ రూమ్లో కావచ్చు, మీ యొక్క ఇంట్లో కావచ్చు, పెట్టుకొని చూడండి. మీ లైఫ్ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. అయితే ఎక్కడ పెట్టకూడదు అయితే ఫస్ట్ పాయింట్, ఇది పెట్టేటప్పుడు సో మనకి బాత్రూమ్స్ దగ్గర కానీ లేదనుకుంటే ఇంకో వేరే ప్లేసెస్లో హాలు, బెడ్రూమ్ ఏమేమి పెట్టకూడదు. పాడైపోయిన పెయింటింగ్ పెట్టకూడదండి. పాడైపోయిన పెయింటింగ్స్ పెట్టదు. మంచి పెయింటింగ్ కొనుక్కోండి. ఈ పెయింటింగ్ కొనేటప్పుడు మళ్ళీ అక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు క్వాలిటీ విషయంలో. చాలామంది చీప్ క్వాలిటీ కానీ క్లారిటీ లేనిది పెట్టుకుంటారు. అలా కాకుండా కొంచెం మంచి క్వాలిటీ పెయింటింగ్ కొనుక్కోండి. అండ్ మసకబారిన రంగులు అలాంటివి కూడా కొనుక్కోకూడదండి. దిస్ ఇస్ వెరీ వెరీ అండ్ అది శుభ్రంగా ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట. అండ్ లాస్ట్గా మీరు గుర్తుపెట్టుకోండి, యాక్చువల్లీ సైకాలజీ ప్రకారం బటర్ఫ్లై ఇదేంటంటే అందం అండ్ సౌందర్యానికి ప్రతీక. చాలా సినిమాల్లో హీరోయిన్స్ని పరిచయం చేసినప్పుడు బటర్ఫ్లైస్ చూపిస్తుంటూ ఉంటారు. అది దాని వాల్యూ యాడెడ్ అనమాట మీ లైఫ్లో. అండ్ ఎవరైనా ఒంటరిగా ఉండేటప్పుడు మెడిటేషన్ చేసేటప్పుడు అక్కడ మీరు ఆ పిక్చర్ జాగ్రత్త చూస్తే బటర్ఫ్లైస్ మీ కళ్ళలో కనిపించిన, ఇక్కడ కళ్ళలో కనిపించిన పాయింట్ ఏంటంటే డైరెక్ట్గా మీ దగ్గరికి వచ్చాయనే కాదండి. కొన్నిసార్లు కొన్ని కళలో మనకి తెల్లవారు 4 గంటలకు 5 గంటలకు కళ్ళు వస్తుంటాయి. ఆ కళ్ళు ఏం చేస్తుంటాయంటే మీకు ఏదైనా రావాల్సినవి చెప్తుంటుంటుంది అనమాట. మన 6 సెన్స్ ఉంటుంది చూసారా, ఈ 6 సెన్స్ ఎప్పుడైతే యూనివర్స్తో కనెక్ట్ అవుతుందో మనకి యూనివర్స్ కళల రూపంలో కూడా చాలామందికి సైంటిస్టులకు కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా కళల రూపంలో వచ్చినవి వాళ్ళు తెల్లవారులు వేసి రాసుకుని దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయడం వల్ల సక్సెస్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి. సో ఒంటరిగా ఉండే వాళ్ళు ఎవరైనా ఈ ఇమేజ్ పెట్టుకుని మెడిటేషన్ చేసినా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది, పాజిటివ్ థింకింగ్ కూడా పెరుగుతుందండి. ఎస్, ఇది పవర్ఫుల్. ఇమేజ్ గురించి ఇంత స్క్రిప్ట్ ఉంది. అది కూడా ఒక బటర్ఫ్లైకి ఇంత ఇంపాక్ట్ ఉంటుందని అర్థం అవుతుంది. అండ్ పెద్ద పెద్ద స్టార్ హోటల్స్లో పెద్ద వీటిలో కూడా అది యూస్ చేస్తున్నారు. కొంతమంది తెలియకుండా వాడుతున్నారు. అండ్ ఆ షేప్ కూడా తీసుకుంటే ఇన్ఫినిటీ షేప్ ఉంటుందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మేడం.